Yeah, hi, good evening, everyone. So, myself, Buke Nagendra Naik, from Assistant Executive Engineer, Water Resource Department, Government of Andhra Pradesh, since 2013, August 13, actually. అంటే యాక్చువల్లీ ఈ డిజిటల్ కోచింగ్ ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే గన సో యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐ కెన్ బి అంటే మామూలు ఉద్యోగం చేసుకొని ఉండొచ్చు. బట్ కాకపోతే ఎందుకో నాకు ఒక ప్యాషన్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి, ఏదైనా ఒక ట్రెండ్ లాంటిది సెట్ చేయాలని కానీ లేకపోతే కొత్తగా చేయాలని కానీ నా మనసుకు నచ్చింది నేను చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఆ, ఈ విధంగా నేను ఒక కోచ్ అవ్వడం జరిగింది, ట్రైనర్ అవ్వడం జరిగింది. సో ఎలా అయ్యానంటేనా మన జేసిఐ అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని చెప్పనేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇంటర్నేషనల్ వైడ్ అన్నమాట. సో అందులో వచ్చేసి మనకు ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా నేను వచ్చేసి జేసీఐలో ఫస్ట్ మనకు ట్రైనర్ అవ్వాలంటే గన ఫస్ట్ ఈపీఎస్ ఉంటుంది అనమాట. అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఎలా మాట్లాడాలి అనే దాని గురించి ఉంటుంది. సో అంటే నేను ట్రైనర్ ఎలా అయ్యాను అండ్ ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఈ తారీఖున ఈ కోర్సెస్ గురించి అంటే గూగుల్ ఎర్త్ గురించి నేను ఈ యొక్క కోర్స్ డిజైన్ చేయడానికి గల కారణాలు, ఆ, దాని గురించి చెప్తున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ చెప్తాను అనమాట. సో తర్వాత ఈపీఎస్ అయిన తర్వాత స్విచ్ క్రాఫ్ట్ ఉంటుంది. స్విచ్ క్రాఫ్ట్ అంటే గన మన స్విచ్ని ఎలా క్రాఫ్ట్ చేయాలి అంటే ఇట్లా కట్ చేస్తాం కదా మామూలుగా. నెసెసరీ థింగ్స్ని అలా పెట్టుకొని అన్నెసరీ థింగ్స్ని మనం ఎలా అయితేనా కట్ చేసుకుంటూ వెళ్తామో అలాగ మన స్పీచ్ క్రాఫ్ట్లో వచ్చేసి మన స్పీచ్ని క్రిస్పీగా అనమాట చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి స్విచ్ క్రాఫ్ట్ అయిన తర్వాత మనకి జెడ్టీడబ్ల్యూఎస్ ఉంటుంది, జోన్ ట్రైనర్స్ వర్క్షాప్ అనేసి. సో అందులో నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ 4 డేస్ డే అండ్ నైట్ ఉంటుంది అనమాట. ట్రైనింగ్ చాలా హారబుల్గా ఉంటుంది, అంత ఈజీ కాదు అందులో పాస్ అవ్వడము. సో ఓన్లీ 30 మెంబర్స్ మాత్రం పార్టిసిపేట్ చేస్తారు. 30 మెంబర్స్లో వచ్చేసి మనకు ఓన్లీ 24 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవుతారు. సో అదనమాట. సో ఆ విధంగా నేను ట్రైన్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఒక గూగుల్ ఎర్త్ ప్రో అనే కాదు, ఇంకా ఇంకా వేరే వేరే టాపిక్స్ కూడా నేను చేయాలనేసి అనుకుంటున్నాను. సో జస్ట్ ఎవరెవరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు అనేది నాకు ఒకసారి తెలియాలి, ఏమనుకోవద్దండి. సో ఆ, సో ఎవ్రీ వన్ మెసేజ్ చేశాను. జస్ట్ సార్, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు అనేది ఒకసారి మెసేజ్ టైప్ చేయండి ప్లీజ్, మేడమ్స్ అండ్ సార్. ఏ సిటీ నుంచి, ఏ టౌన్ నుంచి, ఏ విలేజ్ నుంచి ఏదైనా కావచ్చు. అండ్ అలాగే గూగుల్ ఎర్త్ ప్రో జాయిన్ కావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? ఓకే. జీవన గారు, మిట్స్ మదనపల్లి. సో మిట్స్ మదనపల్లి కాలేజీలో జూన్ 5న నేను యాక్చువల్లీ ఆ రోజు గెస్ట్గా వెళ్ళడం జరిగింది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ఆ రోజు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నవిత మిట్స్ కాలేజ్ నుంచి. సో అలాగే ప్లాంటేషన్ కూడా చేశాము అక్కడ. చాలా హ్యాపీ, పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. రవికుమార్ మిట్స్, సయ్యద్ అఫ్రీన్ గారు, సురేఖ గారు మిట్స్. యాక్చువల్లీ సురేఖ గారు ఫస్ట్ మీరే అండి జాయిన్ అయింది. యాక్చువల్లీ సురేఖ అంటే మా కొలికి మేడం ఉన్నారు, తనేమో అని అనుకున్నాను నేను యాక్చువల్లీ. సో తను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫ్రమ్ తిరుపతి. ఓకే. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్. ఓబులేడి గారు. ఎస్. రైట్. సో చాలా మంది మిట్స్ నుంచి జాయిన్ అయినట్టున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రణయ్ గారు, శ్రీకాంత్ గారు విజయవాడ. సార్ శ్రీకాంత్ గారు మీరు విజయవాడ అంటే ఏం సార్ డెసిగ్నేషన్ ఏంటి, మన ఏఈనా? భారతి గారు, ఎస్. ఎంటెక్ గ్రాడ్యుయేట్ శ్రీకాంత్, ఓకే నైస్ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. సో మెయిన్ 7:14 అయింది. ఒక 7:15కి ఒక 1 మినిట్ వెయిట్ చేసి మనము చాట్ లాక్ చేసుకునేసి మీకు అందరికీ కూడా స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ చేసి మన గూగుల్ ఎర్త్ ప్రో గురించిన ఈరోజు కొంచెం బేసిక్ లెవెల్లోనే ఉంటుందన్నమాట ఇది. సో వాట్ ఈస్ గూగుల్ ఎర్త్, దాని నుంచి మనం ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి ఉంటుంది, చూద్దాం. రైట్.
సో దే ఆర్ మై కిడ్స్. ఇది చాలా పాత ఫోటో యాక్చువల్లీ, పిల్లలు ఉండేది. డెస్క్టాప్ స్క్రీన్గా పెట్టుకున్నాను. బాబు పాప. ఇప్పుడు బాబు 5th క్లాసు, పాప 3rd క్లాస్ యాక్చువల్లీ. రైట్. సో అన్లాకింగ్ జియోగ్రాఫిక్ విజువలైజేషన్ విత్ గూగుల్ ఎర్త్ ప్రో అనమాట. సో గూగుల్ ఎర్త్ ప్రో అంటే కనుక మనందరికీ తెలుసు. గూగుల్ ఎర్త్ అనేది ఎలా ఉంటుంది అసలు. మనం ఇక్కడ భూమి మీద ఉండి భూమి మొత్తాన్ని కూడా మనం ఏ సిటీ కానీ ఏ కంట్రీ కానీ పోకపోకున్నా కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. చూసుకోవడంతో పాటు ఇంకా మనం దీంట్లో వచ్చేసి ఆ, చాలా విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గూగుల్ ఎర్త్ ప్రో గురించి ఆ, ఎంతమందికి ఐడియా ఉందనేది ఒకసారి మెసేజ్ పంపిస్తారా? ఆల్రెడీ మాకు తెలుసు గూగుల్ ఎర్త్. సో మాకు తెలుసు అనే వాళ్ళు ఏమన్నా ఉంటేనా ఎస్ అని టైప్ చేయండి ప్లీజ్. వైఆర్వైఎస్ ఆర్ ఎస్, ఎస్ లెటర్ కానీ తెలుసు అన్న వాళ్ళు. ఆ, ఇది మెసేజ్ లాక్ ఓపెన్ చేశానండి. యూ కెన్ ప్లీజ్. సో గూగుల్ ఎర్త్ ప్రో అంటే మాకు తెలుసు. లెట్ us know how many of you know about గూగుల్ ఎర్త్ ప్రో. ధీరజ్, హీస్ మై స్టాఫ్ యాక్చువల్లీ. రైట్. సో గూగుల్ ఎర్త్ ప్రో అంటే ఏంటనేది చూద్దాము. సో గూగుల్ ఎర్త్ ప్రో వచ్చేసి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఒకసారి చూడండి. సో గూగుల్ ఎర్త్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ ఎర్త్ ప్రో ఆన్ డెస్క్టాప్ వర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ, ఇక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది విండోస్లో కానీ మ్యాక్లో కానీ లినక్స్ కంప్యూటర్లో కానీ మనం ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం ఎలా అనేది. లేదంటే యూట్యూబ్లోకి మీరు జస్ట్ ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు ఇన్స్టాల్ గూగుల్ ఎర్త్ ప్రో అని కొడితే అయినా కూడా మీకు వీడియోస్ వస్తాయన్నమాట. సో ఇట్లా గూగుల్ ఎర్త్ ప్రో వచ్చేసి మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసుకోవచ్చు. రైట్. ఓకే. సో అసలు గూగుల్ ఎర్త్, వాట్ ఈస్ గూగుల్ ఎర్త్? గూగుల్ ఎర్త్ అంటేనా దేనికి అది, దేనికి యూజ్ అవుతుంది అనేది ఒకసారి చూస్తే కన్నా, గూగుల్ ఎర్త్ ప్రో ఇస్ ఏ ఫ్రీ జియోస్పాటియల్ సాఫ్ట్వేర్ దట్ లెట్స్ యూ ఎక్స్ప్లోర్ 3D రిప్రజెంటేషన్ ఆఫ్ ఎర్త్ బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ అండ్ శాటిలైట్ ఇమేజ్ అనమాట. సో గూగుల్ ఎర్త్ నుంచి మనం ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళేసి మనము ఈ యొక్క గూగుల్ ఎర్త్ని మనము చూసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అనేది ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. సో థియరీ ఎక్కువ లేకోకుండా ఓన్లీ జస్ట్ మనము ప్రాక్టికల్స్కి వెళ్దాము. సో ఇది చూడండి, మనం మొత్తం ఇది గూగుల్ ఎర్త్ అండి. సో గూగుల్ ఎర్త్లో వచ్చేసి ఈ సాఫ్ట్వేర్లో వచ్చేసి మనము ఆ, ఇక్కడ చూడండి ఎర్త్ తీసుకోవచ్చు, స్కై తీసుకోవచ్చు, మార్స్ తీసుకోవచ్చు, మూన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసి మనకి ఇక్కడ రైట్ డైరెక్షన్ చూడండి. ఇక్కడ నార్త్ డైరెక్షన్ ఉంది కదా, ఇట్లా నార్త్ డైరెక్షన్ ఇట్లా మనం పైకి ఇలా ట్రాక్ చేస్తే కనుక మనకు వచ్చేసి గూగుల్ ఎర్త్ ఉంటుంది అనమాట. సో ఇలా చూడండి, విశ్వంలో వచ్చేసి మన ఎర్త్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా మనకి రొటేట్ చేసుకోవచ్చు అనమాట. మనం జస్ట్ ఇట్లా మౌస్ పట్టుకొనేసి కర్సర్ తోటి ఇలా చేయొచ్చు. ఓకే. దిస్ ఈస్ గూగుల్ ఎర్త్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను చేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతవరకు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చూస్తే అయినా చాలా ఉన్నాయన్నమాట. అసలు ఈ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటూ పోతేనే చాలా ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఓకే. సో సో ఇది వచ్చేసి మనకు గూగుల్ ఎర్త్. స్కై ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. సో మనకి స్కై అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఏదైనా జూమ్ చేస్తే కనుక మనకు కనిపిస్తుంది. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి మార్స్ చూద్దాం ఒకసారి.
లోడ్ అవుతోంది. ఎస్. సో మార్స్ మీద వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మూన్. సో చిన్నప్పుడు మనం అందరం వినేమంటాము, చందమామ రావే జాబిలి రావే అనేసి. సో అటువంటి మూన్ కూడా ఇప్పుడు లేటెస్ట్ ఉన్న టెక్నాలజీని బేస్ చేసుకుని చూడండి, ఇలా జూమ్ చేసే కొద్దీ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో గూగుల్ ఎర్త్లో వచ్చేసి మనకు ఇది ఇంటర్ఫేస్లో వచ్చేసి ఇక్కడ మనం మార్చుకోవచ్చు. సో ఎర్త్ పెట్టుకుందాము. అలాగే ఇక్కడున్న ఏవైతే ఐకాన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఫైల్, ఎడిట్, వ్యూ, టూల్స్, యాడ్, హెల్ప్ ఇవన్నీ కూడా మనం ఏంటనేది చూద్దాం ఒకసారి. సో ఏదైనా కూడా థియరీగా చెప్పడం కన్నా కూడా ప్రాక్టికల్గా చూడడం అనేది చాలా బాగుంటుంది. జస్ట్ డైరెక్షన్ కరెక్ట్గా నార్త్కి ఇలా సెట్ చేసుకోవాలి మనం రైట్ సైడ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ లేయర్స్ లెక్క వస్తాయి కన్నా, ఈ ప్లేసెస్ అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. లేయర్స్ లెక్క వస్తాయి కన్నా ప్రైమరీ డేటా, డేటాబేస్, ఇది అనౌన్స్మెంట్స్, బార్డర్స్ అండ్ లేబుల్స్ పెట్టుకోవచ్చు. ఇవి ప్లేసెస్. అలాగే ఫొటోస్ కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే వెదర్ కండిషన్ పెట్టుకోవచ్చు, గ్యాలరీ పెట్టుకోవచ్చు, ఇంకా మోర్. సో పార్క్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అలాగే వాటర్ బాడీ అవుట్లైన్స్ కానీ, వికీపీడియా కానీ, యుఎస్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఆన్ చేసుకున్నాం కదా, ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం గూగుల్ ఎర్త్. సో ఇక్కడ ఎవరైనా కూడా, సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కాబట్టి మీరు ఎవరైనా జస్ట్ మెసేజ్ టైప్ చేయండి, ఇట్లా మా ఊరు మా సిటీ చూడాలి అనుకుంటున్నాము అనే వాళ్ళు ఏమైనా ఉంటే మెసేజ్ టైప్ చేయండి ఒకసారి, మీ ఊరు చూపిద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఎనీబడి ప్లీజ్. ఎస్, గుర్రంకొండ. యా, రైట్, గుర్రంకొండ. యోగానంద గారు, రైట్. ఓకే, ఫస్ట్ గుర్రంకొండ చూద్దామండి. చూడండి ఇప్పుడు ఇట్లా మనం, ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం కదా. సో గుర్రంకొండని చూద్దాం. గుర్రంకొండకి వెళ్ళాలంటే ఎట్లా? JURRAM కొండ, గుర్రంకొండ. గుర్రంకొండ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ మదనపల్లి దగ్గర ఉంటుంది. సో మనకు తెలుసు కాబట్టి మదనపల్లి అని నేను చెప్తున్నాను. సో చూడండి. సో ఎక్కడున్నా కూడా, ఏ లొకేషన్లో ఉన్నా కూడా మనము గుర్రంకొండకు వచ్చేసినాం. ఓకే, రైట్. సో ఇది గుర్రంకొండ ఊరు. అవునా అండి, ఇది గుర్రంకొండ మీ ఊరేనా? ఇది గుర్రంకొండ చూడండి, ఇక్కడ రోడ్స్ ఉన్నాయి. ఎస్ అయితే అవును అనుకోటండి. ముదిగుబ్బ, రైట్, అనంతపురం. ఓకే, నో ప్రాబ్లం. ఏవైనా అన్ని చూద్దాం మనం ఒకసారి. సో ఇప్పుడు గుర్రంకొండకి లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ గుర్రంకొండ అనేసి మనకు బ్లూ కలర్లో వచ్చేసి మార్క్ వచ్చేసింది కదా. సో ఇది గుర్రంకొండ. సో ఇట్లా మనం జూమ్ చేస్తే గన ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి. దీని మీద ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఫోటో కనిపిస్తుంది. గోల్డెన్ ప్లాజా ఫంక్షన్ హాల్ అంటే ఇక్కడ. సో అక్కడ ఫోటో వాళ్ళు అప్లోడ్ చేసి పెట్టినారనమాట. సో ఇక్కడ వచ్చేసి బాబా కూల్ డ్రింక్స్ అండ్ మటన్ షాప్ అనేసి ఉంది. తర్వాత వచ్చేసి, ఓకే, సో ఇప్పుడు ఈ ఊరికి వెళ్ళాం కదా. నెక్స్ట్ వచ్చేసి అనంతపురంకి వెళ్దాం ఒకసారి. సో అనంతపురంకి వెళ్ళేసి క్లాక్ టవర్ చూద్దాం. ఇప్పుడు క్లాక్ టవర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం ఒకసారి మనము. యా, అనంతపురం క్లాక్ టవర్. సో
క్లాక్ టవర్ అనంతపురం. సో మనం కరెక్ట్గా తెలియదు కాబట్టి అక్కడ అడిగితే కనుక మనకు చెప్పించేస్తుంది అనమాట. సో ఇది క్లాక్ టవర్ వచ్చేసిందండి అనంతపురము. ఓకే, ఇప్పుడు ఈ క్లాక్ టవర్ని మనము రియలిస్టిక్గా చూడాలంటే అయినా ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ చూడండి ఫోటో ఉందా ఒకటి. సో దీన్ని ఇలా డ్రాగ్ చేసి మనము ఇక్కడ ప్లేస్ చేస్తే కనుక మనం క్లాక్ టవర్ని చూడవచ్చు. చూడండి క్లాక్ టవర్ కనిపిస్తుందా? రైట్. అవును అయితే అయినా మెసేజ్లో టైప్ చేయండి ప్లీజ్. చాలా రియలిస్టిక్గా ఉందా? అవునా? అనంతపూర్ వాసులు ప్లీజ్ టైప్ చేయండి అవును అయితే ఎస్ అనేసి. యా. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని వచ్చేసి సార్ 4 మంత్స్ బ్యాక్ పిక్, 4 మంత్స్ బ్యాక్ పిక్ రైట్. సో ఇమేజ్ వచ్చేసి మనము ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఈ ఇమేజ్ ఫోటో ఉంది కదా, జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి రెజల్యూషన్ అడుగుతుంది అనమాట. ఎంత మ్యాక్సిమం హెచ్డి పెట్టేద్దాం. ఇలా పెట్టేసిన తర్వాత ఇట్లా సేవ్ ఇమేజ్ అని మనం టైప్ చేసి డెస్క్టాప్ మీదకి వెళ్ళేసి టవర్ క్లాక్ అనంతపూర్ అనేసి మనము ఇమేజ్ సేవ్ చేసుకోవచ్చు. సో చెప్పండి ఇంతవరకు ఆ, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొనేసి ఇంతవరకు మీకు అర్థమైంది ఏంటి అనేది ఒకసారి చెప్తారా? ఏం నేర్చుకున్నాం అనేది జస్ట్ రివ్యూ అన్నమాట. ఓకే, రైట్, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇంకా గూగుల్ ఎర్త్లో ఇంకా ఏమేమి నేర్చుకోవచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? సో స్టార్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ అన్నమాట. వ్యూ హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజ్ నా చూసాం కదా, మనం ఇమేజ్ చూసాము. 3D బిల్డింగ్స్ కూడా చూపిస్తాం సరే. ఇక్కడ చూడండి బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి నీట్గా. ఓకే, వుడ్ ల్యాండ్స్ ఇది లెఫ్ట్ సైడ్కి ఇలా ఉంటుంది. ఇలా నేరుగా వెళ్తేనే మనకు సప్తగిరి సర్కిల్ వస్తుంది. రైట్. ఓకే. అండ్ సో బిల్డింగ్ కస్టమ్ మ్యాప్స్, ప్లేస్ మార్క్స్ పాత్ అండ్ పాలిగాన్ ఈ మూడు ఉన్నాయి కదా. ప్లేస్ మార్క్ ఎలా చేయాలి అండ్ పాత్స్ ఎలా చేయాలి అండ్ పాలిగాన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ వీటి వల్ల బెనిఫిట్ ఏంటో కూడా చూద్దాం. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ వ్యూ పోవాలంటే కన్నా ఇక్కడ రైట్ సైడ్ ఎగ్జిట్ స్ట్రీట్ వ్యూ అని ఉంటుంది. ఇది ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత మనకు నార్మల్ గూగుల్ ఎర్త్. సో నార్మల్ వ్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో షిఫ్ట్ అప్ యారో పట్టుకుంటేనా ఇప్పుడు అనంతపురంలో వచ్చేసి క్లాక్ టవర్ పక్కన వచ్చేసి ఒక చెరువు ఉందండి. ఇక్కడ ఈ చెరువు పేరు వచ్చేసి సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అని ఉంది కదా. సో దీనికి ఏదైనా మనం నేమ్ ఇవ్వాలనుకుంటేనే ఇచ్చుకోవచ్చు. ఎట్లా అంటేనా జస్ట్ ఇక్కడ ప్లేస్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ఇది తీసుకునేది ఈ ప్లేస్ మార్క్ తీసుకొనేసి ఇక్కడ లేక్ నియర్ టవర్ క్లాక్ అనంతపూర్ అనేసి మనము నేమ్ ఇచ్చామనుకోండి. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ మార్క్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు మారుతూ ఉంటుంది. అండ్ దీంట్లో ఈ యొక్క ప్లేస్ మార్క్ని వచ్చేసి ఇక్కడ మనం రైట్ సైడ్ వన్స్ అగైన్ చూడండి. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క మార్క్ మీద మనం ఇలా ప్రెస్ చేస్తే గన మన నేమ్ ఏమన్నా ఎంచుకోవచ్చు, ఏబిసి కానీ ఇట్లా ఏ విధంగా కూడా. ఓకే. సో ఇది లేక్ కాబట్టి మనం ఎల్ అనేసి ఇద్దాం, ఇక్కడ ఎల్ అనేసి నేమ్ ఇవ్వచ్చు. ఓకే, ఇచ్చిన తర్వాత ఈ యొక్క స్కేల్ ఎంత ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంక్రీజ్ చేసే కొద్దీ పెరుగుతూ ఉందా, చూసారా? సో ఇక్కడ 4.7, 10 ఇస్తే అయినా ఇంకా
10 అంటేనా సి జస్ట్ ఇట్లా ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క కలర్ కూడా కావాలన్నా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ పింక్ కలర్ ఇచ్చినాము చూడండి, పింక్ కలర్ మారిందా. అండ్ ఒపాసిటీ వచ్చేసి మనకు లైట్గా కనిపించాలన్నా కూడా ఇక్కడ జస్ట్ 50% ఇస్తే అయినా, 50% ఇస్తే లైట్గా కనిపిస్తుంది. 10% ఇస్తే ఇంకా లైట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, చాలా లైట్గా కనిపిస్తుంది. అలా కావాలంటే 50% అంటే ఇలా 100%. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 2.2 ఉంది కదా, జస్ట్ మనం ఇది స్టాండర్డ్ 1 పెట్టేద్దాం, 1.1 పెడదాం. సో ఇక్కడ ఓకే అన్నాం కదా. తర్వాత ఈ లేక్ యొక్క ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడైతే ఉందో, ఎక్స్క్యూజ్ మీ, రైట్. సో ఈ లేక్ అయితే ఉంది కదా, ఈ లేక్ కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్స్ మనకి అందరికీ తెలుసు, గూగుల్ కోఆర్డినేట్స్, జీపీఎస్ కోఆర్డినేట్స్ తెలుసు. సో ఇది లాటిట్యూడ్ అండ్ ఇది లాంగిట్యూడ్ అనమాట. ఈ రెండు ఈ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ రెండు ఉంటే గన మీరు ఎక్కడైనా కూడా ఈ యొక్క లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఎంటర్ చేస్తే గన ఆ ప్లేస్ మార్క్ మనం ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్ గురించి మనము డిస్క్రిప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో దిస్ లేక్ ఈస్ ప్యూర్లీ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్. సో ఇలా టైప్ చేసుకోవచ్చు. అలాగే స్టైల్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. లేబుల్ యొక్క కలర్ వచ్చేసి ఇప్పుడు వైట్లో ఉంది కదా, అంటే మ్యాటర్ టెక్స్ట్ ఉంది కదా. సో ఇట్లా చూడండి, ఆరెంజ్ లేక్ వచ్చేసింది. ఇక్కడ కూడా వచ్చేసి మనము ఇది స్కేల్ పెంచుకోవచ్చు అనమాట, అంటే నేమ్ కూడా అనమాట. లేక్ నియర్ టౌ క్లాక్ పెట్టాం కదా. అండ్ ఇక్కడ ఇది కూడా మన ఒపాసిటీ వచ్చేసి 50% పెట్టుకుంటే కొంచెం డార్క్గా కనిపిస్తుంది, లైట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ అబౌట్ లేబుల్ అనమాట. ఇక్కడ ఐకాన్ గురించి చూడండి, ఐకాన్ గురించి వచ్చేసి జస్ట్ ఎల్లో ఇద్దాం. సో ఎల్లోయిష్గా కనుంటుంది. ఒపాసిటీ వచ్చేసి 50 ఇస్తాను, మీకు లైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో 100 యాజ్ టీజ్గా పెట్టేద్దాం. సో దిస్ ఇస్ అబౌట్ మేకింగ్ ప్లేస్ మార్క్. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకునేసి చెప్పచ్చు. ఇది ప్లేస్ మార్క్ చేసాం. ఇప్పుడు మనం నేర్చుకుని ఇందాక ప్లేస్ మార్క్, ఒక ప్లేస్ని ఎలా మనం మార్క్ చేయాలి. నెక్స్ట్ పాత్స్ అంటే ఎలా. సో ఇప్పుడు ఈ లేక్ వెంబడి మనం ఒక రౌండ్ వేద్దామా, పాత్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇది నా ప్లేస్ మార్క్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పాత్, ఇది పాత్ పేరు వచ్చేసి పెరిమీటర్ ఆఫ్ లేక్. సో లేక్ అంటే లేక్ నియర్ టవర్ క్లాక్ అనంతపురం అనమాట. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ మనం ఏమైనా ఉంటే టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ వచ్చేసి మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఇద్దాము అండ్ ఒపాసిటీ ఇద్దాం అనమాట. సో ఇప్పుడు ఎలా ఈ పాత్ అనేది ఒకసారి చూద్దాం. జస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం అనుకోండి, ఎక్కడెక్కడైతే మనకు టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా మనము టర్నింగ్ పాయింట్ ఇచ్చుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఇస్తున్నాం కదా. సో ఈ యొక్క లైన్ విడ్త్ వచ్చేసి చాలా చిన్నదిగా ఉంది కదా, కొంచెం పెద్దదిగా పెంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 పెట్టామనుకోండి, పెద్దది కనిపిస్తుందా? లేదా 10 పెట్టామనుకోండి, ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది కదా. ఓకే. రైట్. సో ఈ లేక్ వచ్చేసి ఇంకా ఇక్కడ ఇక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయి. సో ఇట్లా జూమ్ చేసుకోవాలి. జస్ట్ బౌండరీ వెంబడి వెళ్ళడమే, చాలా సింపుల్. సో ఇలా చేసిన తర్వాత మనం ఏమేమి కనుక్కోవచ్చు అనేది కూడా చూద్దాం. సో మీకు ఇంకా యాక్యురేట్ కావాలనుకుంటే మీరు ఇంకా బాగా దగ్గరగా జూమ్ చేసి దీన్ని లాక్కోవచ్చు అనమాట. మళ్ళీ ఇంకా బాగా అంటే ఇంకా ఎక్కువ యాక్యురసీ కావాలనుకుంటే కూడా మీరు చేయొచ్చు.
సో ఆల్ దిస్ వర్క్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ పేషెన్స్. ఎంత పేషెన్స్గా మీరు వర్క్ చేస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. చాలా ఓపిక్గా ఉండాలి. చూసారా, మైండెడ్గా కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ మనం ఫాస్ట్గా చేయాలనుకుంటున్నాం కాబట్టి జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఎండింగ్ పాయింట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ చూడండి, స్టైల్ అండ్ కలర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ ఏం లేవు, ఇది యాటిట్యూడ్ ఏం లేదు. మెజర్మెంట్స్ చూడండి. సో మొత్తం వచ్చేసి ఇక్కడ మెజర్మెంట్స్లోకి వెళ్తే ఫస్ట్ ఇక్కడ మన సెంటీమీటర్స్లో అయితే ఇక్కడ చూడండి. సార్ మ్యూట్ ఆన్ చేయండి సార్. ఓ, సారీ సారీ, యాక్చువల్లీ ఎస్టర్డే ఆన్వర్డ్స్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ లిటిల్ కాఫ్ అండ్ ఫీవర్ ఆల్సో. అందుకనేసి ఇందాక కాఫ్ వస్తే మ్యూట్ చేసుకున్నాను. సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి రిమైండ్ చేసినందుకు గాను. రైట్, సో పాత్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పాలిగాన్ చేద్దాం మనం. ఓకే. సో పాలిగాన్ వచ్చేసి ఆ, నేను రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏఈ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కదా. సో పించా డ్యామ్లో నేను వర్క్ చేస్తున్నాను. సో మిడ్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు విజిట్ అవర్ డ్యామ్ దిస్ సండే ఐ థింక్. అవునా? ఉందా మీకు ఇన్ఫర్మేషన్? సో ఈరోజు పర్మిషన్ కూడా వచ్చింది మీకు. ఎస్ సార్. సో హార్ట్లీ వెల్కమ్ వన్స్ అగైన్. ఇప్పుడు పించా ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఒకసారి ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు పాత్రలో వచ్చేసి మనకు ఓన్లీ మెజర్మెంట్ మాత్రమే వచ్చింది. చూడండి. యా. సో ఇది పించా విలేజ్, పించా డ్యామ్కి వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టినా అనమాట. సో జస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేస్తే కనుక నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ రిజర్వాయర్ అనేసి హైలైట్ అవుతుందా. సో దీన్ని ఇట్లా నేను జస్ట్ అన్మార్క్ చేసాను అనుకోండి, వెళ్ళిపోతుంది అనమాట. సో మార్క్ చేశాను కదా, మళ్ళీ కనిపిస్తుంది. సో ఆడి ఇది ఎలా గీయాలనేది ఇందాక చెప్పాను కదా మీకు. సో ఇందాక మనం ఏం చేసామంటే ఆ, మీకు పాత్ మాత్రం చూపించాను అనమాట. పాత్ అంటే జస్ట్ వన్ కైండ్ ఆఫ్ లైన్ ఓన్లీ అనమాట. సో ఇట్స్ ఏ ట్రావెల్, ఇది సింగిల్ లైన్ మాత్రమే ఉంటుంది. ఓకే. నవ్ పాలిగాన్. సో పాత్లో వచ్చేసి వీ కెన్ క్యాలిక్యులేట్ ఓన్లీ డిస్టెన్స్ మాత్రమే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాము. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ పెడదాం. అండ్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది కనుక్కోవాలంటే అయినా ఇక్కడ పాత్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ ఉంది ఇంకోటి చూడండి, షో రూలర్ అని ఉంది కదా. రూలర్ కింద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లైన్ ఉంటుంది, పాత్ ఉంటుంది, పాలిగాన్, సర్కిల్, 3D పాత్, 3D పాలిగాన్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ రెండు లైన్ల మధ్య డిస్టెన్స్ ఎంత కనుక్కోవాలనుకుంటే మనం జస్ట్
ఇక్కడి నుంచి ఇక్కడ క్లిక్ చేస్తే కానీ మనకు చూడండి ఇక్కడ. సో అక్కడి నుంచి అక్కడికున్న ఎన్ని కిలోమీటర్స్ ఉంది, 2.19 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఓకే. సో దిస్ అబౌట్ లైన్, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచే వెళ్ళొచ్చు మరి, ఈవెన్ పాత్రలోకి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ షో రూలర్ ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అండ్ పాలిగాన్లోకి వెళ్ళొచ్చు. ఓకే. నా పాలిగాన్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఏదైతే చేస్తున్నానో, అంటే ఒక పర్టికులర్గా ఒక పాయింట్ తీసుకుందాం మనం. జస్ట్ వెయిట్. లేదంటే ఒక పని చేద్దాం. యాక్చువల్లీ మనం ఒక పించా డ్యామ్ చూస్తారు కదా, ఓకే వెల్. సో ఇప్పుడు అనంతపురంలోనే ఆ, ఇందాక మనం ఏదైతే గన ఒక ట్యాంక్ యొక్క పెరిమీటర్ కనుక్కున్నాం కదా. సో ట్యాంక్ పెరిమీటర్ తర్వాత మనకి ఆ యొక్క ట్యాంక్ యొక్క ఏరియా ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఓకే. జస్ట్ ఇక్కడ నా నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ అని నొక్కితే సరిపోతుంది అనమాట. సో ఆడ మనం యాడ్ చేసిన ఇక్కడ ప్లేస్ మార్క్ ఉంది, అలాగే పెరిమీటర్ కూడా కనుక్కున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ ఏరియా కనుక్కోవడానికి, అంటే డిస్టెన్స్ మెజర్ చేస్తాం, పెరిమీటర్ కనుక్కున్నాం. అండ్ ఇక్కడ ఆ, ఇప్పుడు పాలిగాన్ చేద్దాం ఎలా ఉంటుంది అనేసి. సో పాలిగాన్లో వచ్చేసి ఇక్కడ మెజర్మెంట్స్లో మనకు పెరిమీటర్ వచ్చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఏరియా కూడా వస్తుంది. సో పాత్కిను అండ్ పాలిగాన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇదే అనమాట. సో ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ ఏదైతే అయినా మనం ఆల్రెడీ పాత్ ఒకటి క్రియేట్ చేసినామో దాని ఎంబడినే వచ్చేసి మనము ఆ, ఇప్పుడు ఒక పెరిమీటర్ కనుక్కుందాం, ఐ మీన్ ఏరియా కనుక్కుందాం. సో లైన్స్ యొక్క కలర్ వచ్చేసి నేను ఎల్లో ఇస్తున్నాను. అంటే ఇక్కడ ఏరియా యొక్క అవుట్లైన్ వచ్చేసి గ్రీన్ ఇస్తున్నాను. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే వచ్చేసి సో ఇలా వస్తుంది అనమాట. జస్ట్ ఇలా క్లిక్ చేసాను మనకు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా వెళ్ళాలి. ఇక్కడ ఆడ ఎగ్జిస్టింగ్ లైన్ ఉంది కాబట్టి మనకు ఓకే. ఒకవేళ ఎగ్జిస్టింగ్ లైన్ లేకపోతే ఏంటి ఎలా అప్పుడు? సో అందుకనేసి ఏం చేస్తామంటే ఇక్కడ ఒపాసిటీ దగ్గరికి వచ్చేటప్పటికి మనము ఇది 50% మార్చుకుంటాం. మార్చుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇందాక 100 ఉన్నప్పుడు ఇక్కడ ఏమన్నా ఓన్లీ ప్యూర్లీ రెడ్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది, అలాగే మనకు రెడ్ లైన్ మాత్రమే కనిపిస్తుంది. అంటే గ్రౌండ్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రౌండ్, ఆ విధంగా ఇక్కడ కనిపిస్తుందా? కనిపించట్లేదు. సో అందుకని ఇక్కడ ఫిల్డ్ విత్ అవుట్లైన్లో వచ్చేసి ఈ ఒపాసిటీ వచ్చేసి మనము 0 పెడితేనే మొత్తం నీట్గా కనిపిస్తుందండి. నెక్స్ట్ మనం 0 పెడితేనే మనం ఎక్కడ ఉన్నామనేది తెలియదు మనకు. సో 50% పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి దీని ఎంబడి ఇలా రావాలి. ఇప్పుడు ఈ లైన్ అవుట్ లైన్ వచ్చేసి మన సన్నగా ఉంది కదా, అలా కాకుండా దీని విడ్త్ కూడా మనం పెంచుకోవచ్చు. ఐ మీన్ 10 పెట్టుకోవచ్చు. ఎల్లో కలర్లో ఉంది కదా, ఎల్లో కలర్లో 10 పెట్టైనా సేమ్ విడ్త్ వస్తుంది అనమాట. ఈ ఒపాసిటీ కావాలన్నా కూడా మనము పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. చూడండి ఇక్కడ 50 చేస్తామంటే ఇక్కడ కలర్ మారిపోయింది కదా, రైట్. సో పాలిగాన్లో అయితే మనము క్లోజ్ క్లోజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ కలర్ కూడా గ్రీన్ లేక్ మార్చేస్తామట. సో వాటర్ కాబట్టి కొంచెం బ్లూ కలర్లో పెడతాం. ఓకే, రైట్. ఇప్పుడు వ్యూ మెజర్మెంట్స్లో చూస్తే కనుక ఇక్కడ చూడండి, పెరిమీటర్ మనకి ఎంత 12.3 కిలోమీటర్స్ వచ్చింది. ఇది ఏరియా వచ్చేసి ఇక్కడ మనకి స్క్వేర్ మీటర్స్ వచ్చేసి ఇంత. సో 60,77,629 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. అలాగే స్క్వేర్ కిలోమీటర్స్ 6.1 స్క్వేర్ కిలోమీటర్. హెక్టార్స్ లెక్క మార్చుకోవచ్చు, స్క్వేర్ ఫీట్ లెక్క మార్చుకోవచ్చు, స్క్వేర్ యార్డ్స్ లెక్క మార్చుకోవచ్చు, స్క్వేర్ మైల్స్ లెక్క మార్చుకోవచ్చు, స్క్వేర్ నాటికల్ మైల్స్ లెక్క మార్చుకోవచ్చు, ఏకర్స్లో కూడా మార్చుకోవచ్చు. 1500 ఏకర్స్ ఉందన్నమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ పాలిగాన్. ఓకే. అండ్ నా ఇప్పుడు ఇప్పుడు ఈ లేక్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ లేక్ యొక్క టైం చూద్దాం అనమాట, గతంలో ఎలా ఉండింది.
సో ఇప్పుడు మనము సెప్టెంబర్ 2025లో ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకుంటే సెప్టెంబర్ 2025లో ఇలా ఉంది. సో ఒక బ్యాక్ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2015లోకి వెళ్తే కనుక ఇక్కడ ఏముందో చూడండి ఒకసారి. 2015లో అక్టోబర్ 2015లోకి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కన్ఫ్యూజన్ కాకూడదు కాబట్టి ఇది డిసపియర్ చేస్తాను, జస్ట్ ఇక్కడ అన్మార్క్ చేస్తున్నాను. సో చూసారా? సో అప్పట్లో వచ్చేసి ఇక్కడ ల్యాండ్ ఇలా ఉండేదన్నమాట. ఓకే, ఇది 2015 ఇలా ఉందన్నమాట. అండ్ ఇంకా కొంచెం బ్యాక్ వెళ్దాం. 1987లో చూడండి ఎలా ఉందో. ఇది 1985లో ఇలా ఉండేదన్నమాట. సో 1985 నుంచి 1985 ఇలా ఉండేదన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇలా నెక్స్ట్ 2011లో, సో 85 నుంచి 2011 వరకు ఎటువంటి అప్డేట్స్ ఏం లేవు. ఇక్కడ మధ్యలో పెట్టినా కూడా రాదు. అండ్ నెక్స్ట్ 2011లో మనకి ఇలా ఉండేదన్నమాట. 2014లో వచ్చేసి ఇలా కనిపిస్తూ ఉండింది. 2014లో చూడండి. 2015లో ఎలా ఉంది. 2015 అక్టోబర్, 2015 డిసెంబర్. సో ఇక్కడ మనం నేరుగా కూడా డ్రాక్ చేయొచ్చు. 2020లో ఇలా ఉండేదన్నమాట. 2021లో ఇలా ఉండేది. 2022లో ఇలా ఉండేది. యా, చూడండి. 2021లో వచ్చేసి 2019లో వాటర్ అనేది లేవు అసలు. 2023 డిసెంబర్లో మనకు వాటర్ ఉన్నాయి. సో ఇట్లా మనము, సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో ఇదంతా కూడా మనం వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చండి. ఇక్కడ రికార్డ్ ఏ టూర్ అని ఉంది కదా. సో ఇప్పుడు మన అనంతపురం నుంచి జస్ట్ ఒక టూర్ రికార్డ్ చేస్తున్నాను. సో రికార్డ్ చేసేటటువంటిది జస్ట్ మినిట్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఒక రెడ్ బటన్ ఉంది, అలాగే మైక్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనం టూర్ అనేది రికార్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, జస్ట్ ఇట్లా ఒకసారి చూద్దాం. అంతా గూగుల్ ఎర్త్ అంతా కూడా ఒకసారి ఇట్లా రొటేట్ చేద్దాం. సో ఇక్కడ సో మనం చూడొచ్చు, ఇక్కడ తిరుమల కూడా ఉంది పైన. మీరు తిరుమల కూడా కావాలంటే చూడొచ్చు. తిరుమల వచ్చేసి ప్రజెంట్ ఉన్నది ఇలా ఉంది. సో ఒకసారి తిరుమల గతంలో ఎలా ఉందో ఒకసారి చూద్దామా. సో 1985లో ఇక్కడ ఏం కనిపించట్లేదు. 2010లో ఎలా ఉండేది తిరుమల చూడండి. సారీ, ఇక్కడ ఇది ఆన్ చేయాలి బటన్. ఆన్ చేస్తే మనకు టూర్ వస్తుంది అనమాట. ఎస్, అంటే ఇక్కడ మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ప్రపంచంలో. అమెరికా అని కూడా చూద్దాం. ఓకే, అమెరికా అంటే అమెరికా మొత్తం చూపిస్తుంది. ఇందులో స్పెసిఫిక్ గా ఒక ఏరియా చూపించాలా. ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో, మెక్సికో సిటీ టైప్ చేద్దాం. సో మెక్సికో సిటీకి ఇలా వచ్చేసాము. ఇలా వచ్చిన తర్వాత ఈ సిటీ చూడాలి అనుకుంటే అయినా జస్ట్ ఇలా ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు మార్క్ ఉంటుంది కదా. సో
సో ఇక్కడ వీడియో రికార్డింగ్ లో ఉంది కాబట్టి ఆప్షన్ రావట్లేదు. సో ఇది ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను. స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ అడుగుతుంది. మనం ప్రెస్ చేసినాం. ఇప్పుడు ఇది వీడియోని వచ్చేసి మనము చూడండి, వీడియో ఇప్పుడు ప్లే చేస్తున్నాను. నేనేం చేయట్లేదు, కాస్త పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే కన్నా చూడండి, నా హ్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనం టూ రికార్డ్ చేసామో ఆ రికార్డింగ్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సౌండ్ వస్తుంది. యాక్చువల్లీ కడపలో వచ్చేసి ఉన్నా నేను ప్రజెంట్. సో అందుకనేసి అక్కడ వినాయక స్వామి నిమజ్జనం జరుగుతుంది, అందుకనేసి సౌండ్ ఎక్కువగా ఉంది. చూడండి, టూర్ ఇందాక మనం చేసాం కదా, ఇక్కడ వరకు వచ్చాము. తర్వాత వచ్చేసి అమెరికా అని టైప్ చేసినాము. సో అమెరికాకి వెళ్ళింది అనమాట, మెక్సికో సిటీకి. ఇక్కడ గమనించవచ్చు, ఇప్పుడు 43 minutes 44 seconds ఇక్కడ వీడియో ప్లే అవుతోంది. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఓకే, ఇది అయిన తర్వాత మనం ఒక ప్లేస్ మార్క్ ని ఎలా మనం సెండ్ చేయాలి ఎవరికైనా కూడా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, రైట్, క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఈ టూర్ ఏదైతే ఉందో ఈ టూర్ ని మనము సేవ్ ప్లేస్ యాజ్ డెస్క్టాప్ మీద వచ్చేసి అమెరికా టూర్ అనేసి ఇక్కడ KMZ KML రెండు ఫార్మాట్స్ ఉంటాయన్నమాట. KMZ లో మనం సేవ్ చేసుకుందాం. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు అమెరికా టూర్ అని ఉంది కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేద్దాం. అమెరికా టూర్ అనే ఒక ఫైల్ మనం ఓపెన్ చేసానే ఏమొస్తుంది అనేది చూద్దాం. ఓకే, రైట్. సో ఎందుకో మరి ఓపెన్ అవ్వట్లేదు, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. సో మళ్ళీ ఫ్రెష్గా మనం గూగుల్ ఎర్త్ ప్రోలోకి వెళ్దాము. ఇప్పుడు ఒక ప్లేస్ ని మనం ఎలా సేవ్ చేయాలంటే ఇందాక చూసాం కదా, వీడియోని సేవ్ చేశాం కదా. అంటే ఇప్పుడు పగలు రెయ్యి ఎలా ఉందని చూద్దాం. ఇప్పుడు మరి నైట్ గా ఉన్నాం కదండి మనం అందరం కూడా. సో నైట్ లో ఉన్నాం కాబట్టి నైట్ వ్యూ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత, 7:54 అయింది. సో ఇక్కడ మనకు ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మబ్బుగా ఉంది చూడండి. సో దీనికి ఆప్షన్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళాలి. షో సన్లైట్ అక్రాస్ ద ల్యాండ్స్కేప్, యూజ్ ద టైమ్ స్లైడర్ టు సెట్ ద టైమ్ ఆఫ్ డే. ఇట్లా పెట్టేసినాం అనుకోండి, కంప్లీట్ మొత్తం డే మాదిరి కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ఇక్కడ చూడండి, దీని మీద ప్రెస్ చేస్తే గన సో ప్రజెంట్ వచ్చేసి మన అమెరికా అంటూ ఉంటాం కదా. సో చూడండి, సో ఆఫ్రికా కానీ, సో అమెరికా చూడండి, ఇక్కడ పట్ట పగలు ఉంది చూడండి, వైట్ ఆపోజిట్. సో ఇట్లా పగలు ఉంటుంది, రెయ్యి కనిపిస్తుంది అనమాట గూగుల్ ఎర్త్ అనమాట. అండ్ యూ కెన్ సీ ద సన్ హియర్. సూర్యుడు కూడా కనిపిస్తున్నాడు చూడండి. సో కరెక్ట్గా బాడీ ఇప్పుడు ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ జస్ట్ ఇప్పుడు మబ్బుగా వస్తూ ఉందన్నమాట. ఒకరికి తెల్లారుతూ వస్తుంది, ఒకరికి మబ్బుగా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద ఆప్షన్.
ఇప్పుడు పెరిమీటరు ఇవి మనం చేసాం కదా, లేకు ఇవి చేసాం కదా. ఇక్కడ 2 హియర్ ఫ్రమ్ హియర్. సో ఫ్రమ్ హియర్ నుంచి డిస్టెన్స్ కూడా మెజర్ చేసుకోవచ్చు. బి పాయింట్ కూడా ఇది క్లాక్ టవర్ నుంచి ఇది సెకండ్ పాయింట్ బళ్ళారి ఉరవకొండ అనేసి ఇలా వచ్చింది. ఓకే, అది వదిలేసేసేయండి. సో ఇప్పుడు ఈ లేక్ ఉంది కదా, ఇప్పుడు లేక్ మనం కష్టపడి ఇంత గీసినాం కదా. సో ఇక్కడ ఈ లేక్ పాలిగాన్ యాక్చువల్ మన నేమ్ ఇవ్వలేదండి. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి, అన్టైటిల్ పాలిగాన్ అనేసి ఉందన్నమాట. పేరు వచ్చేసి ఓకే, టవర్ క్లాక్ లేక్ అని పెట్టు. ఇది సేవ్ చేసుకున్నాం కదా. సో సేవ్ చేసింది ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఈ లేక్ని ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ప్లేస్ యాజ్ పెట్టి మనం ఇక్కడ కేఎంజెడ్ ఫైల్ అనేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత మనం ఏం చేస్తాము, ఎవరికైనా మెయిల్ కావాలంటేనా మనం మెయిల్ పంపించవచ్చు. సో ఏదైనా కూడా ఇట్లా జస్ట్ ఇక్కడ మెయిల్ ఓపెన్ చేసుకొని కంపోజ్ మెయిల్లోకి వెళ్ళేసి టూ అడ్రస్ జస్ట్ ఎగ్జాంపుల్ నేను నాకైతే నాదే అనుకుంటా. లేక్ టవర్ క్లాక్ లేక్ అని పెట్టేసి ఇక్కడ అటాచ్మెంట్లోకి వెళ్ళేసి ఏం చేస్తాం, మనం మామూలు మెయిల్ ఎలా పంపిస్తాం అలాగే అనమాట. డెస్క్టాప్ మీదకి వెళ్తాము, ఇక్కడ టవర్ క్లాక్ లేక్ తీసుకుంటాం, ఓపెన్ చేస్తాం. సో ఇట్లా మనకు వచ్చేసి ఇక్కడ సెండ్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ సెండ్లోకి వెళ్ళేసి మనం చూస్తే జస్ట్ ఇక్కడ ఫైల్ ఉంటుంది, డౌన్లోడ్ అవసరం ఉంది కాబట్టి. సో అట్లా ఎవరికైనా కూడా మనం మెయిల్స్ పంపించుకోవచ్చు. అండ్ అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ చూడండి, ఇక్కడ సైడ్లో వచ్చి ఇట్లా వ్యూ చూస్తే ఇక్కడ వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ సైడ్ బార్ ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు, ఇలా ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి కూడా మనం ఓపెన్ సేవ్ అన్ని సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటుందో అలా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా విత్ ఇన్ 1 మినిట్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్. సో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఏదైనా డిస్కషన్ అంటే డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మనం అడగచ్చు, నో ప్రాబ్లం. సో ఐ హోప్ మీకు ప్లేస్ మార్క్ ఎలా యాడ్ చేయాలి, పాత్ ఎలా చేసుకోవాలి, పాత్ వల్ల మనం ఎలా డిస్టెన్స్ మెజర్ చేయొచ్చు, అలాగే పాలిగాన్ వల్ల ఏరియా ఎలా మెజర్ చేయొచ్చు, అలాగే గూగుల్ ఎర్త్ వచ్చేసి మనం ఇట్లా మార్స్ స్కై మార్స్కు మూన్కి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకున్నాం. అలాగే డే టైం ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుంది అనేది కూడా మనం నేర్చుకున్నాము. సో అలాగే ప్రీవియస్ అంటే గతంలో ఇక్కడ పాస్ట్లో వచ్చేసి ఆ ఏరియా ఎలా ఉండింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో సో అప్పట్లో అంటే ఇక్కడ చూడండి 2017లో పర్వాలేదు, గూగుల్ ఎర్త్ కొద్దిగా డెవలప్ అయింది. అలా కాకుండా మరి 2008 ఆ ప్రాంతంలో అయితే గూగుల్ ఎర్త్ అంతగా డెవలప్ కాలేదు. అందుకే మీకు ఇక్కడ ఇమేజ్ బ్లర్గా ఉంటుంది అనమాట. సో నేనైతే అనంతపూర్ జేఎన్టీ క్యాంపస్లో బీటెక్ చదువుకున్నాను.
అక్కడ మనకు ట్రిపుల్ సి అనేసి ఉంది, కాలేజ్ కంప్యూటర్ సెంటర్ అనేసి. సో నేను బీటెక్ థర్డ్ ఇయర్ 2008లో ఉండేటప్పుడు అయితే రోజు అక్కడికి వెళ్ళేసి కూర్చొని గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసుకొని జస్ట్ చూసుకుంటా ఉండేవాడిని అనమాట. సో అదో రకమైన టైం పాస్. సో ఎందుకంటే గూగుల్ ఎర్త్లో కూర్చొనేసి మనం ప్రపంచం అంతా కూడా చూడొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో సిటీలో ఒక బిల్డింగ్ చూద్దామా. లాస్ట్ ఇది ఒకటి చూసేసి మళ్ళా మనం క్లోజ్ చేద్దాం. సో ఆ 3D వ్యూ ఇందాక టూరు రికార్డ్ చేస్తూ ఉన్నాం కాబట్టి అప్పుడు కుదరలేదు. సో ఇది మెక్సికో సిటీ కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాన్ బొమ్మ ఉంది కదా. ఇక రైట్ సైడ్ ఉన్న ఈ యొక్క డ్రాగ్ టు ఎంటర్ స్ట్రీట్ వ్యూ అని ఉంది కదా. సో ఈ ఐకాన్ని, ఒక మనిషి యొక్క ఐకాన్ తీసుకొచ్చి మనం ఇక్కడ ప్లేస్ ప్లేస్ చేద్దాం. సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఓకే, క్లియర్గా ఉంది కదా. సో విజువలైజ్గా వచ్చేసి మనం ఎంత బాగా చక్కగా చూడొచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఇందులో ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇక్కడ రైట్ సైడ్ మీరు ఇక్కడ చూస్తే కనుక బాటంలో వచ్చేసి ఇమేజినరీ డేట్ వచ్చేసి ఇది 2016-10లో తీస్తున్నారు. అంటే ఇక్కడ కోఆర్డినేట్స్ 19 degrees 25 minutes 56.50 సెకండ్స్. ఇది నార్థింగ్. ఈ నార్త్ అండ్ ఇక్కడ వెస్ట్ ఉంది చూడండి. ఇక్కడ మన మామూలు నార్త్ ఈస్ట్ వస్తుంది, నార్త్ అండ్ ఈస్ట్ వస్తుంది. ఇక్కడ అమెరికా వాళ్ళకి 99 degrees 07 minutes 59.83 సెకండ్స్ ఉందన్నమాట. అండ్ ఎలివేషన్ వచ్చేసి 2231 meters అన్నమాట. అంటే మీన్ సీ లెవెల్, ఎంఎస్ఎల్ తెలుసు కదా మనందరికీ, అందరు సివిల్ ఇంజనీర్స్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. సో 2231 ఉంది. సో ఇట్లా మనం సిటీ చూసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జిట్ చేద్దాం ఒకసారి. ఎగ్జిట్ అయిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని అప్ యారో మనం ప్రెస్ చేసేయనా యథావిధిగా వస్తుంది. ఇక్కడ చూడండి, కొంచెం జస్ట్ స్క్రోల్ బార్ని కొద్దిగా అట్లా పెడితే అయినా కూడా మనకు బిల్డింగ్స్ 3D కనిపిస్తాయి. ఓకే, చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్గా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో. సో ఇదే విధంగా ఇది మెక్సికో సిటీ అన్నమాట. అంతెందుకు మన అనంతపూర్ని చూసేద్దాం ఒకసారి. చూడండి, సర్రం అనేసి అక్కడికి వెళ్ళిపోతుంది, అనంతపూర్ సిటీకి. రైట్. ఇంత క్లియర్గా ఉన్నాయి చూడండి ఇమేజెస్, నీట్గా కనిపిస్తున్నాయి 3D వ్యూలో. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఎలివేషన్ వచ్చేసి రైట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ కోఆర్డినేట్స్ కూడా ఉన్నాయి. ఏ పాయింట్ పెడితే ఆ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ అండ్ ఎలివేషన్స్ 369 డిగ్రీస్ ఉందన్నమాట. 369 meters ఎలివేషన్లో ఉన్నాం అనమాట మనం. అండ్ డిస్టెన్స్ వచ్చేసి 554 meters. 554 meters హైట్లో చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇంకా జూమింగ్ చేస్తాను చూడండి, 445. ఇంకా ఎక్కువ జూమ్ చేస్తే మనకి ఇట్లా వచ్చేస్తుంది, ఎగ్జిట్ స్ట్రీట్ వ్యూలోకి వస్తుంది. సో ఇక్కడ మనం చూసారు కదా ఇట్లా. సో దిస్ ఇస్ యాక్చువల్లీ బేసిక్స్ నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైనా కూడా ఏమన్నా యాక్చువల్లీ స్లైడ్స్ కూడా ఒకసారి చెప్తా. సో ఇక్కడ చూడండి, అనలైజ్ ఇక్కడ టూలో మెజర్ డిస్టెన్స్ కనుక్కున్నామా, క్యాల్కులేట్ ఏరియా కనుక్కున్నామా, ఇంపోర్టెడ్ డేటాని మనం చూసుకున్నాం కదా. ఇలా క్రియేట్ టూర్స్ ఎలా మనము ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాము.
ప్లేస్ మార్క్ యాడ్ చేసి జస్ట్ ఒకసారి చూడండి ఇట్లా. సో యూజ్ బిల్ట్ ఇన్ టూల్స్ ఎక్స్ట్రాక్ట్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మ్యాప్. క్యాల్కులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ చేసినాం కదా. So ఒకసారి చేసామంటే ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి ఎస్ అనేసి. అండ్ 2 పాయింట్స్ మధ్య ఎలా ఉంటుంది, పెరిమీటర్ కనుక్కున్నాము, ఏరియా ఆఫ్ ల్యాండ్ కనుక్కున్నాము. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ఎలివేషన్ ప్రొఫైల్. అండ్ వన్ మోర్ థింగ్ యాక్చువల్లీ సి, ఇప్పుడు ఇప్పుడు పాత్ గీస్తాం కదా మనము. ఇప్పుడు చూద్దాం, ఆగండి జస్ట్ ఏ మినిట్. ఇప్పుడు లెవెల్ డిఫరెన్స్ ఎలా ఉంటుందనేది చూద్దాం. షిఫ్ట్ అప్ యారో తీసుకుందాము. ఒక లైన్ తీసుకుందామండి. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, జస్ట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం జస్ట్ ఇది 5 ఇచ్చేద్దాము. ఓకే, ఇప్పుడు ఈ లైన్కి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ షో ఎలివేషన్ ప్రొఫైల్ అంటే కనుక మనకు ఎలివేషన్ ప్రొఫైల్ చూపిస్తుందండి. సో ఇక్కడ ఈ ఎలివేషన్ ప్రొఫైల్లో మీకు స్టార్టింగ్ పాయింట్ యొక్క లెవెల్ వచ్చేసి 376 ఉంది. సో తర్వాత చూడండి ఇక్కడ 378 ఇట్లా లెవెల్ వెళ్తూ ఉంది చూడండి. ఇక్కడ జస్ట్ ఇలా 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 వెళ్తే కన్నా మనకు సో మ్యాక్సిమం 384 లెవెల్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ 377, 76. ఇది ఇలా ఎలివేషన్ ప్రొఫైల్ కూడా ఉందన్నమాట మీకు. సో దీన్ని బట్టి మీరు ఇక్కడ మొత్తం ఎంత కిలోమీటర్ కింద చూడండి 3.81 కిలోమీటర్స్ ఉంది. అండ్ సో ఇది ప్రొఫైల్ అనమాట. మనకి ఎప్పుడన్నా కెనాల్ లాంటివి ఏమైనా గీయాలని అన్నా అనుకోండి, సో కొంచెం ఇట్లా పైకి డ్రాగ్ చేసుకోవచ్చు మనము. సో దీంట్లో జస్ట్ మనం ఇదొక ఇక్కడ వచ్చేసి మనకు ఇది లైట్ షాట్ అనేసి ఒక స్క్రీన్ షాట్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకొని మనం జస్ట్ ఇలా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం జస్ట్ ఏదైనా ఉన్నా కూడా మనం జస్ట్ ఇలా స్క్రోల్ బార్ వచ్చేసి ఇట్లా ఎన్ని కంటే పెద్దది అవుతుంది, ముందు కంటే అయినా చిన్నది అవుతుంది. సో ఏదైనా లైన్ మనం ఫ్రీ హ్యాండ్స్ లైన్ గీసుకోవచ్చు అనమాట. ఇది ఈ సాఫ్ట్వేర్ గురించి జస్ట్ మీరు గో త్రూ దట్ యూట్యూబ్లోకి వెళ్తేనా మీకు ఈ సాఫ్ట్వేర్ గురించి తెలుస్తుంది, స్క్రీన్ షాట్ ఎలా తీయాలనేది. జస్ట్ మనం ఒకవేళ అవసరం అనుకుంటేనా జస్ట్ ఇలా మనం ఎలివేషన్ ప్రొఫైల్ ఏదైనా లైన్ గీయాలనుకుంటేనా ఇక్కడ నుంచి ఈ పాయింట్ మనం ఇప్పుడు ఈ పాయింట్ జాయిన్ చేసామనుకోండి. సో ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ కెనాల్ తవ్వాలనుకుంటేనా ఇదంతా కూడా కటింగ్ క్వాంటిటీ వస్తుంది. ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. సో ఇదంతా కటింగ్ క్వాంటిటీ. కెనాల్ ఎప్పుడన్నా మనం ఏదైనా కెనాల్ తవ్వాలనుకుంటే వచ్చేసి ఫిల్లింగ్ క్వాంటిటీ. యాక్చువల్లీ వైట్ కలర్ ఇచ్చాను, వైట్ ఇవ్వకూడదు, సరి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ, ఇదంతా కూడా ఫిల్లింగ్ క్వాంటిటీ అనమాట. ఓకే, ఇది ఆ స్క్రీన్ షాట్ టూల్ గురించి. రైట్, సో నేను ఇంతతో స్టాప్ చేస్తున్నాను. సో షేర్ కూడా స్టాప్ చేస్తాను. సో ఇప్పుడు ప్లీజ్ చెప్పండి ఎలా ఉంది సెషన్ అని, మీకు ఏం అర్థమైంది. అన్మ్యూట్ చేసుకునేసి మాట్లాడితే, సో దట్ నేను కూడా ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటేనే ఇంప్రూవ్ చేసుకుంటాను. బాగుంది సార్, బాగా అర్థమైంది. సో దీంట్లో మీకు ఏం అర్థమైంది ఫరూక్ గారు మెయిన్గా? ఓకే, థ్యాంక్ యూ ఫరూక్ గారు. నెక్స్ట్ ఎనీవన్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ ఆర్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సో రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.